సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి. ఇక మాజీ ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ అంటే అభిమానమని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారికి అంబేద్కర్ గారు అంటే చాలా అభిమానం. ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లలో కూడా చెప్పేది, ఇవాళ ఈ తెలంగాణ సాధించుకున్నామంటే అంబేద్కర్ పుణ్యము. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని 31 ఆర్టికల్ ప్రకారంగానే చిన్న రాష్ట్రాల ఏర్పడాలని ఆ రోజల్లా పొందపరిచింది. కాబట్టి దానికి అనుగుణంగా కొట్లాడి సాధించుకున్నాం. ఈ తెలంగాణ అనే ఒక మంచి సద్భావనతోటే భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నడిబొడ్డులో ఏర్పాటు చేస్తే దురదృష్టం ఏంటంటే ఈ పాలకులు సెక్యులర్ పార్టీ అని చెప్పే కాంగ్రెస్ పాలకులు రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు ఆనాడు ఓపెన్ చేసి పెట్టినామంటే ఇప్పటి వరకు అంబేద్కర్ విగ్రహానికి తాళం వేసి గేటు పెట్టారు. అది ఒక టూరిస్ట్ ప్లేస్ గా పెట్టి ఎలాగైతే ఢిల్లీకి పోతుంటే గాంధీ మన సమాజ్ దగ్గర కానీ అక్కడ నెహ్రూ దగ్గర కానీ ఇందిరాగాంధీ దగ్గరికి పోయినట్టు ఇక్కడికి కూడా వస్తే ప్రతి పౌరుడు కూడా టూరిస్ట్ పౌరుడు మంచిగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా దర్శించుకునేది. అంతేకాకుండా కూడా 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి